హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే హ్యాపీ ఫిట్నెస్ క్లబ్. చాలా మంది నన్ను హెల్తీ ఫుడ్, మంచి డైట్ చెప్పాలి చాలా మంది అంటున్నారు కదా. రన్నర్స్ కూడా చాలా మంది అంటున్నారు మంచిగా వెయిట్ లాస్ కావాలన్నా కానీ, మన బాడీ హెల్తీగా ఉండాలన్నా కానీ, మన బాడీ మొత్తం చలువు ఉండాలన్నా కానీ, సో మంచి హ్యూమన్ ఫిట్నెస్ ఉండాలి అంటే సింపుల్గా నేను ఒకటి చెప్తున్నా. అత్యధికంగా ఫైబర్ విత్ దాంతోపాటు మంచి ప్రోటీన్ ఫుడ్, రాగి సంకటి. రాగి ముద్ద గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఈరోజు నేను రాగి ముద్ద నేను చేసిన కొద్దిగా లైట్గా రైస్, తర్వాత నెక్స్ట్ రాగి పిండితో చేసిన ముద్ద నేను ఎట్లా అయ్యింది అనేది చెప్తా. మన రన్నర్స్ రోజు పొద్దుగాలప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఇడ్లీ అని చెప్పేసి మసాలా దోశ అని యాదని వెనకటికి దాదాపు ఒక 35-40 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఎవరైతే మనోళ్ళు ఉన్నారో, మన తాతలు కానీ మన నాన్నగారు కానీ, వాళ్ళు చాలా స్ట్రెంగ్త్ ఫిట్నెస్ ఒక 90 సంవత్సరాలలో కూడా చాలా ఫిట్నెస్గా వాకింగ్ చేస్తున్నారు. ఎంత ఫిట్నెస్గా వాళ్ళు 90 సంవత్సరాల పర్సన్ కూడా కాళ్ళ నొప్పులు ఉండవు, కీళ్ళ నొప్పులు ఉండవు, దాంతో పాటు పండ్లు కూడా చాలా గట్టిగా ఉంటాయి. సో వీళ్ళందరూ మంచిగా అప్పట్లో మంచిగా రాగి సంకటి, రాగి ముద్ద మంచిగా తినేటోళ్ళు. సో ఆ రాగి ముద్దని సో డైలీ పొద్దుగాల మంచిగా రాగి సంకటి కనుక మీరు డైట్లో కనుక ఒకవేళ తీసుకున్నట్లయితే మంచిగా వీక్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక వీక్ అనుకుందాం ఎగ్జాంపుల్, వీక్లో ఒక 2 సార్లు లేదా 3 సార్లు రాగి సంకటి కనుక తీసుకున్నారంటే అసలు ఎక్సలెంట్ ఫిట్నెస్, మంచి పవర్, మీరు చేస్తున్న ఈ ఫిట్నెస్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అదే తీసుకొచ్చినాం. ఒకసారి రాగి ముద్ద అందరికి ఐడియా ఉండొచ్చు. చూస్తున్నారు కదా, ఇదే రాగి ముద్ద. మనం మంచిగా రాగి ముద్ద ఎట్లుందో చూస్తున్నారు కదా, మంచిగా నోరు ఊరిపోతుంది. దగ్గరికి నోరు ఊరిపోతుంది మంచిగా ఇట్లా అనుకొని. సో దీనికి మంచి ఆల్టర్నేట్ నేను ఏం చేసిన అంటే, అసలు యాక్చువల్గా చికెన్ గ్రేవీ ఉంటే సూపర్ ఉంటుంది. ఒకవేళ వెజ్ అయినా కానీ నో ప్రాబ్లం. మంచిగా పుంటికూర పచ్చడి వేసేసి ఒక జర బ్యాక్ చూస్తున్నారు కదా, రాగి జావా విత్ దాంతోపాటు పుంటికూర చట్నీ. మన పెద్దలు అప్పట్లో ఇట్లా తినేటోళ్ళు. దాదాపు నేను కూడా రాగి జావా మెయింటైన్ చేస్తా. మొట్టమొదటి అనుకున్నారు. ఎప్పుడైనా కానీ రాగి జావా మాత్రం డైలీ ఒక 1/2 లీటర్ రాగి జావా తాగుతా. అది కాకుండా రాగి ముద్ద. ఈరోజు మీకు రాగి ముద్ద చూపించాలి కాబట్టి రాగి ముద్దను తీసుకొని వచ్చిన. నిజంగా చెప్తున్నా, ఇదంతా వేస్ట్. ఈ ఫుడ్ అంతా వేస్ట్, పనికిమాలిన ఫుడ్. మనం డైలీ తినేది ఏదైనా చెప్తున్నాం కదా, దోశలు అని చెప్పేసి, పునుగులు అని చెప్పి, బజ్జీలు, మిర్చిలు ఇవన్నీ వేస్ట్. సింపుల్ డైట్. మనం రోజు దాదాపుగా మన నిత్య జీవితంలో బయటకు పోయినప్పుడు దాదాపు రోజుకు ఒక 3-4 ఛాయ్ తాగుతాం. ఒక్క ఛాయ్కి 15 రూపాయలు పెట్టుకున్నా కానీ 4 ఛాయలు 60 రూపాయలు. నువ్వు జస్ట్ 60 రూపాయలు నువ్వు ఖర్చు చేసినావంటే మాత్రం నేను చెప్తున్నా కదా, వారం రోజులు డైట్ నువ్వు రాగి ముద్ద తినొచ్చు. అంటే రోజు ఇటువంటి ముద్దలు 2 తింటే మస్తు ఎక్సలెంట్గా ఎంత కమ్మగా వేసా నోరు ఉంటుంది. ఒకసారి చూపి, సగం చూపించద్దు, ఫుల్ చూపించాలి. చూసురుగా ఇట్లా కలుపుకొని ఇట్లానే ఇట్లా చెప్తుంటే క్లిక్కే వేరు. మన వెనకటికి 50 సంవత్సరాల కింద మన తాతలు ముత్తాతలు గుర్తుకొస్తారు. అంటే అర్థం చేసుకోండి, డైలీ మీ డైట్లో మంచిగా రాగి ముద్ద కూడా పెట్టుకుంటే, ఏ డాక్టర్ నన్ను అడగండి, ఎవరినన్నా అడగండి, రాగి ముద్ద యొక్క ప్రాముఖ్యత చెప్తారు. దాంతోపాటు మీ 70 సంవత్సరాలు, మీ 80 సంవత్సరాలు ఉన్న తాతను అడగండి, రాగి ముద్ద గురించి చెప్తాడు. ఆ ఒక్క రాగి ముద్ద తినే పొదాస్థానం పనిచేసేటోళ్ళం అంటారు. రాగి ముద్దలో ఉండే బలం, పవర్, స్ట్రెంగ్త్ మనకి ఎంత ఉంటుంది మరి ఆలోచన చేసుకోండి. మంచిగా రోజు ఇంకొక ముద్ద తింటే కూడా మస్తు. రోజు ఒక రాగి ముద్ద తింటే సూపర్, అసలు ఎక్సలెంట్. నెక్స్ట్ మీకోసం నేను రాగి ముద్దను ఎట్లా తయారు చేయాలనేది ఒక వీడియో చేస్తాను. రన్నర్స్ మీకోసమే మంచి డైట్, మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్. రోజు మార్నింగ్ మీరు కనుక
పిల్లలకి ఇస్తే మాత్రం, పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ తింటే మాత్రం మంచిగా ఆరోగ్యమే మహాబలం. బాగా గుర్తుపెట్టుకోండి, దాన్ని ఫాలో అయిపోండి. మంచిగా రాయి ముద్ద స్టార్ట్ చేయండి. మన పూర్వీకులు తిన్న ముద్దలు మళ్ళా తిందాం. మనం వాళ్ళలాగా మంచి స్ట్రాంగ్గా ఉందాం. ఈ కల్తీ ప్రపంచంలో 4 రోజులు ముందరికి మనం పోవాలంటే మాత్రం ఇటువంటి ఫుడ్ తింటేనే మన జీవితకాలం చల్లగా ఉంటాం. చాలా మంచి ప్రశాంతంగా మంచి ఫిట్నెస్తో మనం ముందరికి మనం ఖచ్చితంగా పోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, ట్యాగ్ యువర్ అన్ఫిట్ పర్సన్కి ట్యాగ్ చేయండి. ఓకేనా? జై జవాన్, జై కిసాన్.